తెలంగాణ ముచ్చట్లో న్యూస్. దర్పల్లి మండల కేంద్రంలోని గోవింద్పల్లి గ్రామంలో 13 సంవత్సరాల వెంకటేశ్వర వార్షికోత్సవాన్ని గ్రామస్తులు, భక్తులు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు యజ్ఞం, హోమం, కళ్యాణోత్సవం కన్నుల పండగగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని గోవింద్పల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 13వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని వెంకటేశ్వర స్వామి మండపం దాకా స్వామివారిని అంగరంగ వైభవంగా సన్నాయి మేళాలతో ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరియు హోమాలు, పూజ, యజ్ఞం కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం, మండపం వద్ద జాతర వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం 3 రోజులు వార్షికోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు కర్రోళ్ల సుభాష్ చందర్, కస్ప గంగారాజం, కుంటా బుచ్చన్న, దొడ్డెనుక నడిపిసాయిలు, ఒడ్డేటి పెద్ద సాయన్న, చెరుకు మహేష్ మరియు గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు, వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు మన గోవిందపల్లి గ్రామంలోన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ఆ యొక్క స్వామివారి సన్నిధిలో కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవము బ్రహ్మోత్సవంలో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మనము 3 రోజుల నుంచి మొదటి రోజున ఈ యొక్క మండపారాధన, గోపూజ, అలాగే రెండవ రోజున ఆ యొక్క కుంకుమార్చన కార్యక్రమము, విశేష స్వామివారికి అభిషేకములు, మూడవ రోజున స్వామివారి యొక్క కళ్యాణము మహోత్సవం నిర్వహించడం జరిగినది. అలాగే ఈ యొక్క కళ్యాణానికి ఇంతటి ఈ మహత్తరమైనటువంటి ఇచ్చేటువంటి యొక్క ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ యొక్క కళ్యాణానికి ఇచ్చేసి ఆ స్వామివారికి ఆశీస్సులు ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఉండాలని కోరుతూ, మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్ స్వామివారు సంకల్పం చేత ఈ గ్రామం పేరు మీదుగా ఆ స్వామివారు ఇక్కడ వచ్చి ప్రతిష్టాపన చేయించుకోవడం జరిగింది. ఇది 13వ వార్షికోత్సవము. ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఏది కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరు కూడా యువకులు, గ్రామ ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు కూడా ఆ యొక్క యువతలు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి చక్కగా వాళ్ళ యొక్క స్పందనతో ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కొరకు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు.